అప్పటి వరకు సాయం చేస్తే చెయ్యండి, నమ్మకాన్ని మాత్రం అడక్కండి. వెధవ జీవితం, అటు వాళ్ళు నమ్మక, ఇక్కడ ఈ నిత్య నమ్మక. ఎందుకే మన జీవితం? ఏ నీళ్లు లేనో బావి చూసుకొని ఇద్దరం దూకి సత్తాం పద. అయ్యో, ఇది మనల్ని నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? అది ఆ అభిదివ్యల్ని చంపితే చాలు, ఆస్తి మనదవుతుంది. మనకి దీని అవసరం అంతవరకే ఉంది. పిచ్చిమాలకం. రండి చారి గారు. అభి ఉంటున్న రూమ్ ఇదే. అభి బాబు ఎక్కడ సార్? ప్రస్తుతానికి లేడు, తాళం వేసింది. మీరొచ్చాక తాళం పగలగొట్టి లోపల చూద్దామని వెయిట్ చేస్తున్నాం. దివ్యమ్మ కూడా వస్తుంది సార్. మీరిద్దరూ కార్లోనే ఉండండి, బయటకొచ్చి మళ్ళీ హడావిడి చేయకండి. నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే మ్యామ్. అన్నయ్య ఎక్కడ చారి అంకుల్? ఈ గదిలోనే ఉండేవాడటమ్మా. మూడు రోజుల క్రితం ఓ కుర్రాడొచ్చాడమ్మా. ఇంటర్వ్యూ ఉంది, గది అద్దెకి కావాలి, సెలెక్ట్ అయితే ఉండిపోతాను, లేకపోతే ఖాళీ చేస్తానని చెప్పి 1 నెల అడ్వాన్స్ ఇచ్చాడమ్మా. నిన్నట్నుంచి రావట్లేదు. మా అన్నయ్య ఎలా ఉంటాడో చెప్పగలరా అంకుల్? ఒడ్డు పొడుగు అది బాగున్నాడమ్మా, అందంగా కూడా ఉన్నాడు, మంచి మర్యాద తెలిసినట్టు మాట్లాడాడు. చూడగానే మంచివాడనిపించింది, అందుకే ఎక్కువ వివరాలు ఏమీ అడగకుండా గది అద్దెకిచ్చాను. అమ్మ ఎంతో ప్రేమతో మంచిగా పెంచిన అన్నయ్య నాన్న పోలికలతో నాన్నలాగే ఉండుంటాడు. ఆ గది తాళం మీ దగ్గరుందా సార్? లేదండి. కానిస్టేబుల్స్, తాళం పగలగొట్టండి. నంబర్ 1 బిజినెస్ ఉమెన్ స్వరూప మేడం గారి మనవడు, సూర్యదేవర జయసూర్య గారి కొడుకు, దేవత లాంటి మంగా మేడం గారి గారాల పట్టి, 1000 కోట్లకు వారసుడు. ఇలాంటి చిన్న గదిలో తలదాచుకున్నాడా?
భగవంతుడా, ఎలాంటి వాడిని ఎలాంటి స్థితిలో ఉంచావయ్యా? వాడు సామాన్యుడు కాదు. చిన్నప్పుడు కన్న తండ్రి నేడే చెల్లెలపై పడకూడదనుకున్నవాడు ఈ పిచాచి పిన్ని నిత్యనేడా దివ్యపై పండిస్తాడా? వాడుండగా నిత్య దివ్యనేమీ చేయలేదు. నిత్య సంగతి అటుంచో, నిత్య గురించి ఇంత తెలుసుకున్నవాడు నిత్యతో మనం టచ్లో ఉన్న సంగతి కూడా తెలుసుకొని ఉంటాడుగా. వాయమ్మో, ఇప్పుడు మనం ఇలా నిత్యను కలిసి వెళ్తున్న సంగతి కూడా వాడికి తెలిసిపోయి ఉంటుందిగా. ఎందుకని మంచిదే, మనము కొన్నాళ్ళు నిత్యను కలవద్దు చంద్రిక. వాడి టార్గెట్ నిత్య మాత్రమే, మనం కాదు. మరెందుకమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? నాకెందుకో ఆ అభిగాడు దివ్య పక్కనే ఉన్నాడనిపిస్తోంది. ఏంది దివ్య పక్కన అంటే మన ఇంట్లోనా? ఈరోజు దివ్యకు స్పెషల్ సెక్యూరిటీగా 2 కుర్రాళ్ళొచ్చారు కదా. అవును, రంజిత్ అశోక్ స్పెషల్ కమాండోలు. ఆ ఇద్దర్లో ఒకరు అభి ఏమో. ఏంది చంద్రిక నువ్వు చెప్పేదే? వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు డౌట్గా ఉంది పౌడ్రు. ఇంట్లో అడుగుపెట్టినప్పుడు వాళ్ళ చూపుల్ని గమనించావా? అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు నీకర్థమయ్యాయా? కంటికి రెప్పలా కాదు బామ్మగారు. దివ్య మేం ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. దివ్య రాగానే వాళ్ళలో ఎక్సైట్మెంట్ గమనించావా? అన్నయ్యే నా సైన్యం అని దివ్య అన్నప్పుడు వాళ్ళ చూపుల్లో ధైర్యం చూసావా? నిజమే చంద్రిక, ఆ ఇద్దరిలో ఒకడు ఖచ్చితంగా అభి అయి ఉంటాడు. వారిలో ఎవరు అభి? అబ్బా, ఎవరు అభిను ఎలా తెలుసుకోవడం? ఇద్దరు ఒకేలా రియాక్ట్ అవుతున్నారే. వాళ్ళ డీటెయిల్స్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే వాళ్లల్లో ఎవరు అభి అనేది తెలిసిపోతుంది. ఇంటికి వెళ్ళగానే అడిగేస్తాను. ఏంటి వాళ్ళని అడుగుతావా? మరెవరిని అడగాలి చంద్రిక? వాళ్ళని అడిగితే డౌట్ వస్తుంది. వాళ్ళకి తెలియకుండా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ వాళ్ళల్లో ఎవరు అభిను ఆ చారీగాడికి తెలిసేమో. ఆ చారీగాడేగా వాళ్ళని అపాయింట్మెంట్ చేసిందే. చారీగడికి తెలిస్తే అభి ఎక్కడో ఉన్నాడని వేరే చోటుకెందుకెళ్తాడు? కరెక్టే, వాడికి తెలియదు. వాడికే కాదు, ఎవ్వరికీ తెలీదు. డౌట్ వచ్చింది మనకే కాబట్టి ముందు మనమే అభి ఎవరనేది తెలుసుకోవాలి. ఇప్పటినుంచి వాళ్ళిద్దరినీ 1000 కళ్లతో గమనించాలి. కానీ మనకున్నది 4 కళ్ళే కదా చంద్రిక. ఓకే ఓకే ఓకే, వాళ్ళంతా కళ్ళు చేసుకొని చూడమంటావు అంతేగా? చారుకేసా? పర్లేదు సార్, నేను తీసుకొస్తాను. అర్థమైంది సార్. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా. శశి, ఏవేనమ్మా? ఏవేందంటే చెప్పవే. నాకేమైతే తనకెందుకని చెప్పు చారుకేశా. చెయ్యి కాలిందా? వంటలో చెయ్యి పెట్టమని ఎవరు చెప్పారు నీకు? ఆకలిస్తే ఏం చేయాలో అడుగు చారుకేశా. అరే,
ఒక 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది. ఆ మాత్రానికి నువ్వే వంట చేస్తావా? నేనున్నది ఎందుకు? నేను త్వరగా తిని నిద్రపోవాలని చెప్పు చారుకేశం. చెల్లెలు గారిది ఎర్లీ గో టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనే పాలసీ అని మీకు తెలుసు కదా సార్. జయసూర్య టెక్స్టైల్స్, జయసూర్య ఫార్మ్. అది సూర్యదేవర వంశపు రక్తం. నేను కూడా ఈ సూర్యదేవర రక్తాన్నే అమ్మమ్మా. అవునా? పొద్దున ఏం తిన్నారో గుర్తు చేసుకొని చెప్పు. అది అది ఇడ్లీ, దోశ, అది ఉప్మా, పూరి. పొద్దున్న ఏం తిన్నారో గుర్తులేదు? నువ్వు ఈ ఇంటి రక్తానివా? అసలు సిసలు వారసులు అభి, దివ్య వాళ్ళు. స్వామి, మిమ్మల్ని మనుళ్ళు అడిగానా, మాణిక్యాలు అడిగానా, ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా, నగలు అడిగానా, పట్టు పీతాంబరాలు అడిగానా? మీరే అలా విసుక్కుంటే ఎలా స్వామి? చీకటి పడుతుందంటేనే భయం వేస్తోంది. కాసేపట్లో మా ఆయన వస్తారు, ఆ తర్వాత నా కొడుకు వస్తాడు. వాళ్ళిద్దరూ రాగానే ఈ ఇల్లు ఒక కురుక్షేత్రంలా, ఒక కిష్కిందకాండలా మారిపోతుంది. ఆ యుద్ధ వాతావరణంలో ఆ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను స్వామి. మీనాక్షి, వసాయి మీనాక్షి. అదిగో మా ఆయన వచ్చేశారు. ఏమండి వచ్చారు? వచ్చాను కాబట్టే పిలిచి చచ్చాను. అయ్యయ్యో, అసురు సందు వేళ అవేం మాటలండి. మరి లేకపోతే ఏమిటే? గుమ్మం బయట కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పెట్టమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? దేవుడు పూజ చేస్తూ మర్చిపోయానండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఎప్పుడు ఆ దేవుడి గురించే కాదు, అప్పుడప్పుడు ఈ పతి దేవుడి గురించి కూడా కాస్త పట్టించుకో. అయ్యో, సుపుత్రుడు వచ్చాడా? ఇంకా రాలేదండి. ఏమిటి, ఇంకా ఇంటికి రాలేదా? అసలు అంతటి రాచకార్యాలేం వెలగబెడుతున్నాడట వీడి బయట. నా 30 years జాబ్ ఎక్స్పీరియన్స్ లో ఏ రోజైనా పంక్చువాలిటీ తప్పి వేళకాడి వేళలో ఇంటికొచ్చానట నేను. రాగానే మొదలు పెట్టారు. మీరు చేసే జాబ్ వేరు, వాడు చేసే జాబ్ వేరును. ఏడిచావు, ఇద్దరు జాబు ఒకటేనే, పిఏ పోస్టు. అంటే మీరు పని చేసేది ఒక చోట, వాడు పని చేసేది ఒక చోట కదండి. ఆహా, ఆఫీసులు వేరైనా టైమింగ్స్ ఒకటే అఘోరిస్తాయి. మమ్మీ, అదిగో మన చారుకేసి వచ్చేశాడు. హాయ్ డాడ్. మమ్మీ డాడీ లేవుట్రా, చక్కగా అమ్మా నాన్న పిలవలేవు. సీ డాడ్, గాడ్ ని కొందరు అల్లా అంటారు, కొందరు ఈశ్వర్ అంటారు, కొందరు జీసస్ అంటారు. పిలుపులు వేరైనా దేవుడు ఒక్కడేగా. అలాగే మమ్మీ డాడీ అని పిలిచినంత మాత్రాన మీరు అమ్మా నాన్న కాకుండా పోతారా ఏంటి? చూసావటే వెధవ వితండవాదం వీడును. నాకే చెప్తున్నాడు వీడు. అయినా షూస్ గుమ్మం బయట విప్పి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రావాలని తెలియదురా నీకు? ఇదేనా నేను నీకు నేర్పిన సభ్యతా సంస్కారం? ఇదేనా నువ్వు నీ కన్న తండ్రికి ఇచ్చే గౌరవం? పితూహు! ఏమిట్రా పితూహు? వేళ కాని వేళ ఇంటికి వస్తున్నావు. ఆ చాణక్య దగ్గర పని వద్దురా అంటే విన్నావు కాదు.
సరే, నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను. నువ్వు శుభ్రంగా దివ్యమ్మ దగ్గర చేరుకోవచ్చు కదరా. సారీ నాన్నారు, మీ జాబ్ నాకొద్దు. నేను నా కాళ్ళ మీద నిలబడతాను. కాదు, నువ్వు ఆ చాణక్య దగ్గర తల ఉంచుతున్నావు. అతను ఒక రాక్షసుడురా. దివ్య ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే నిత్య అటాక్ చేసి చంపేస్తుంది. ఎలా చంపుతుంది చిందరిక? నిత్య పక్కన ఎప్పుడు ఆ రంజిత్ గాడు, ఆ అశోక్ గాడు ఉంటున్నారుగా. వాళ్ళని కాదని నిత్య దివ్యని టచ్ చేయగలదా? పైగా వాళ్ళలో ఒకడు అభి అని మనం అనుకుంటున్నాం. అభిగాడుండగా నిత్య దివ్యని ఏమీ చేయలేదు. పిచ్చి పౌడరు, అది నిత్య. పగబట్టిన పాము కన్నా చాలా ప్రమాదకరమైంది. దాన్ని తక్కువ అంచనా వేకు. అంతోటి నిత్య కూడా దేవీపురంలో దివ్యనేమీ చేయలేకపోయింది. అభిగాడు చెల్లెల్ని కాపాడుకున్నాడు కదా. అది కేవలం అన్న చెల్లెళ్ళ అదృష్టం. అయినా వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపిందానికి ఈ అన్నా చెల్లెళ్ళో లెక్క. ఏమంటున్నావు చంద్రిక? జైని మంగని నిత్య చంపిందా? స్వరూపని మాత్రమే కదా నిత్య చంపింది. కాదు, ఆ ముగ్గుర్ని కాదు కాదు, నలుగుర్ని ఆ నిత్య చంపింది. నలుగురెవరు? మన జై, మంగ, స్వరూప, ఏసీపీ ఇళయరాజా. ఊరుకో చంద్రిక. జైని నిత్య ఎందుకు చంపుతుంది? జైని ప్రేమించింది కదా. కాబట్టే చంపింది. నేను నమ్మను. మంగకు గతం గుర్తుకు రానంత వరకు జై బ్రతికే ఉన్నాడు. గుర్తొచ్చిన మరుక్షణం చచ్చిపోయాడు. ఎలా? ఎలా అంటే ఎవరో చంపేశారు. ఎవరో కాదు, జైని చంపింది నిత్యనే. నిజమా? మంగకంతా గుర్తొచ్చాక కూడా జై నిత్యనెందుకు పెళ్లి చేసుకుంటాడు? చచ్చిన నిత్య వైపు చూడడు. అందుకే తనకు దక్కని జై మంగకి దక్కకూడదు అనుకుంది. జై వెహికల్కు యాక్సిడెంట్ చేయించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఏసీపీ ఇళయరాజా నిత్యని అరెస్టు చేయాలనుకున్నాడు. వచ్చే దారిలో ఆ ఏసీపీ వెహికల్ని కూడా యాక్సిడెంట్ చేయించింది. జై లేడన్న మరుక్షణం మంగ చస్తుందని నిత్యకు తెలుసు. అందుకే జై ఏసీపీల డెడ్ బాడీల్ని మంగ కంటపడేలా చేసింది. జై తాలూకా ఆనవాళ్లేవీ మిగలకూడదని నిత్య అనుకుంది. అందుకే అభి దివ్యల్ని కూడా చంపాలనుకుంది. అభి ఎక్కడున్నాడో తెలీదు. దివ్యను స్వరూప అమెరికా పంపిస్తుంటే నిత్య వచ్చింది. అడ్డుపడిన స్వరూపను చంపేసింది. అభి కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసింది. ఇప్పుడు అన్నా చెల్లెల్ని కలిపి చంపేస్తుంది. నాకు తెలిసి దేవీపురంలో దివ్యను నిత్య వదిలేయడానికి కారణం అభిగాన్ని రప్పించడం కోసమే అయి ఉంటుంది. ఇప్పుడు వాడు వచ్చాడుగా, ఇద్దరికీ కలిపి స్పాట్ పెడుతుంది. ఏమి చంద్రిక, ఇంత తెలిసి నువ్వు ఈ 12 ఏళ్ళుగా నాకెందుకు చెప్పలేదు? చెప్తే నీ నోరు ఆగదని చెప్పలేదు. అంటే నిజంగా ఇదంతా నిత్య చేసిందా? అమ్మో, నమ్మలేకపోతున్నాను. నిత్య ఎంత చెడ్డదో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు దాని విశ్వరూపం చూస్తావు. వాయమ్మో, అంత పెద్ద విలను పక్కన ఉన్నావా మనము? ఆయన కూడా దివ్యం మాత్రం తక్కువేం కాదు. వాళ్ళ నాన్నని, అమ్మని, అమ్మమ్మని మిక్సీలో వేసి రుబ్బితే
వచ్చిన క్యారెక్టర్లా ఉందే. నిత్యతో డి అంటే డి అన్నట్టే మాట్లాడిందే. పైగా ఆ అభిగాడు కూడా తోడయ్యాడు. ఇద్దరు గాలి వానలాంటోళ్ళు కదా. చూద్దాం ఆ పిన్నికి ఈ కూతురికి జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో, ఎవరిది పైచేయి అవుతుందో. అయినా సరే ఇంట్లో తనను కూడా చెక్ చేయమని బామ్మగారు ఆర్డర్ వేశారు. వాడిని చెక్ చేయకుండా ఎలా వదిలేస్తారు? వాడు బొకేలో బాంబుంటాను, జేబులో గన్నుంటాను. విశ్వాసానికి మీరు మారిపోయారు సార్. మిమ్మల్ని మీ ఫ్యామిలీ అనుమానించలేము సార్. ఇద్దరు ఒకేలా సమాధానం చెప్తున్నారు. ఎవరు అభిను కాదో తెలుసుకోవటం ఎలా? డౌట్ లేదు పౌడర్. వాళ్లలో ఒకడు అబ్బి, ఇంకొకడు వాడి ఫ్రెండ్. ఇద్దరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అందుకే ఇద్దరు దొరకకుండా ఒకే ఆన్సర్ చెప్తున్నా. వాట్ డాడ్? ఇప్పుడేమంటారు? ఇదంతా నీ గొప్పతనం కాదురా. 30 ఏళ్ళ నుంచి నేను కష్టపడి సంపాదించుకున్న నమ్మకము, విశ్వాసమును. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ చారుకేశా. ఏంట్రా చారుకేశా, ఈ ఇంటికి రావాలని ఇన్నాళ్ళ కనిపించిందా నీకు? సారీ జేజీ, వర్క్ లో కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను. ఎంత బిజీగా ఉంటే మాత్రం? దివ్య అమెరికా నుంచి వస్తుంటే అందరూ దేవీపురం వచ్చారు, నువ్వు అక్కడవే రాలేదు. అలా గడ్డి పెట్టండి వెధవకి, అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. పితూహు, ఆ పితూహునే. చారుకేశా బుద్ధిమంతుడు కాబట్టి పని మీద శ్రద్ధ పెట్టి ఆ రోజు లీవ్ పెట్టలేదు అంకుల్. తననేవి అనకండి. వాడు నా కొడుకని నువ్వు వెనక చూరాకమ్మా. చారుకేశా మీ అబ్బాయి మాత్రమే కాదంకుల్, నా చిన్ననాటి ఫ్రెండ్ కూడా. నేను నాన్నని చూడ్డానికి ఈ ఇంటికి రావడానికి ఎన్నోసార్లు నాకు హెల్ప్ చేశాడు. నేను బాధలో ఉంటే నన్ను ఓదార్చాడు. మీరు మా అమ్మకి ఎలా అండదండగా ఉన్నారో ఆ వయసులోనే చారుకేశా నాకు అలా ఉన్నాడు. థ్యాంక్ యూ చారుకేశా. మీకు కూడా థ్యాంక్స్ అమ్మాయి గారు. మళ్ళీ మా కోసం మీరు తిరిగి వచ్చారు. వెల్కమ్ టు ఇండియా. అండ్ ఈ రోజు మీరు ఛార్జ్ తీసుకోబోతున్నందుకు కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. ఆ రెండో బోకే ఎవరికిరా? ఇది కూడా అమ్మాయి గారికే. మా బాస్ చాణక్య గారు మీకు కంగ్రాట్స్ చెప్తూ ఇది ఇచ్చిరమ్మన్నారు. ఆల్ ది బెస్ట్ దివ్య. నాతో ఢీ కొట్టడానికి రెడీగా ఉండు చాణక్య. మీ బాస్ కి ఎవరిని డైరెక్ట్ గా కలిసి విష్ చేసి అలవాటు లేదా చారుకేశా? అంటే అమ్మాయి గారు ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా తానే వచ్చి విష్ చేయటం సంస్కారం అనిపించుకుంటుంది. అలాంటి సంస్కారం లేని మనిషి దగ్గర పనిచేస్తున్నాడు వీడు. ఇక వీడేం బాగుపడతాడు? పితూహు, ఛాన్స్ దొరికింది కదా అని చాడీలు చెప్పకండి. ఆ అలవాటు నీకే ఉందిరా పితూరీలు వేధవా. నన్నే తిడతారా? చెప్తాను మీ సంగతి. వేధవ గొడ్ల గొప్ప చూపు నువ్వును. అమ్మాయి గారు, మా నాన్న నన్ను తిట్టడానికి అసలు కారణం ఏంటో తెలుసా మీకు? ఆయనకి వయసు అయిపోయిందట, పని చేయలేకపోతున్నారట, రిటైర్మెంట్ తీసుకుంటారంట. అందుకని నన్ను అక్కడ పని మానేసి ఇక్కడ పని చేయమంటున్నారు. ఒరే 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 అబద్ధాల కోరు, అలా నేనెప్పుడన్నానరా? రోజు అంటూనే ఉన్నారుగా. ఒరే చారుకేశా, ఇందాక నుంచి మీ అబ్బా కొడుకుల చాట భారతం చూడలేకపోతున్నాను. ఆపుతారా? అయినా శుభం అని దివ్య ఆఫీస్కి వెళ్తుంటే కోతి కొండముచ్చి కోతిలా మధ్యలో మీ డిస్కషన్ ఏంట్రా? తప్పకుండా. ఓకే అమ్మాయి గారు, ఇక నేను వెళ్ళొస్తానండి. సరే చారుకేశా. రేయ్, ఇప్పుడు వెళ్ళు. మళ్ళీ ఇంటి వైపు రాకు. వచ్చావంటే కాళ్ళు చేతులు విరగొడేస్తాను వేధవా అని. చారుకేశా, అమ్మాయి గారు చెప్పడం మర్చిపోయాను. మీ బాస్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పు. మీరు మర్చిపోయినా నేను మా బాస్కి ఇదే మాట చెప్పుండేవాణ్ణి.
ఎందుకంటే ఆయన ఎక్కడ తగ్గరు, మీరు ఎక్కడ తగ్గరు. ఇద్దరు ఇద్దరే. మీకు మీరే సాటి, మీకు మీరే పోటీ. వస్తానమ్మాయి గారు. వెళ్ళొస్తాను జేజీ. బాయ్ నానమ్మా. అమ్మమ్మ, తాతయ్య బాయ్. చాణుక్యవంతు. అంకెల్ని నమ్ముకున్న వాళ్ళకి అవే ప్రపంచం. ఈ లెక్కలు మనుషుల మనస్తత్వాన్ని మారుస్తాయి. కానీ అసలు నిజమేంటంటే ఈ లెక్కల కంటే విలువలే గొప్పవి. విలువలు వదిలేసిన నిత్యాగారు లాంటి వాళ్ళు ఈ విషయాన్ని ఎప్పటికీ ఒప్పుకోరమ్మా. జైసారు మంగా మేడం చనిపోయిన మారని మనిషి, కన్న తల్లి చావుతో కూడా చలించని మనిషి. నువ్వు చెబితే మారతారా తల్లి? నన్ను చాణుక్య ఏమార్చలేడు, మోసము చెయ్యలేడు. షేర్స్తో వాణ్ణి కొనేశాను. ఇప్పుడు నేనేం చెప్పినా వింటాడు, ఏం చెయ్యమన్నా చేస్తాడు. తోలు బొమ్మలా ఆడిస్తాను. మారుస్తాను అంకుల్. అందరి మైండ్ సెట్ ని మారుస్తాను అంకుల్. మనుషులుగా మార్చేస్తాను. అప్పుడే కదా నేను జయసూర్య మంగతాయర్ల కూతుర్ని అనిపించుకునేది. మేడం మేడం, చావు పరుగుతో వచ్చావేంటాకెళ్ళా? ఏదైనా చావు కబురు మోసుకొచ్చావా? చూపించి అలాంటిదే మేడం. ఆ దివ్య కొంపదీసి మనవాడు తొందరపడి ఆఫీస్కి వెళ్తున్న రూట్లోనే దాన్ని లేపేశాడా ఏంటి? కాదు మేడం, ఆ దివ్య కారులోనే చంపేశాడా? లేదు మేడం. ఓ, ప్రాణ భయంతో బయటికి రాకుండా అది ఇంట్లోనే దాక్కుందా? ఇవేవి కావు మేడం. ఇంకేంటో చెప్పు. ఆ దివ్య డైరెక్ట్ గా మన ఇంటికే వచ్చేసింది మేడం. ఏం మాట్లాడుతున్నావు? అవునా? ఎప్పుడు? ఇప్పుడేనా? ఈ విషయం వెంటనే చంద్రికతో చెప్పాలి. సార్ సార్ ఆగండి. ఎందుకలా పరిగెడుతూ వస్తున్నారు? ఏంద్రా ఆగేదే? అవతల కొంపలట్టుకుపోతుంటేనా? తప్పుగా. చంద్రిక, చంద్రిక, టాబ్లెట్ ఇవ్వు. ఎందుకు పౌడరు? అబ్బా, ముందు ఇవ్వు చెప్తాను. ఏమైంది పౌడరు? చెబితే నువ్వు కూడా టాబ్లెట్ వేసుకుంటావు. నాకు నీ అంత భయము బీపీ రెండూ లేవులే. అవునా? అదే చూస్తాను. ముందు విషయం ఏంటో చెప్పు. దివ్య ఎక్కడికి పోయిందో తెలుసా? ఆఫీస్కి. కాదు. మరెక్కడికి వెళ్ళింది? గెస్సే. ఇప్పుడు ఈ సస్పెన్స్ అవసరమా? చెప్పు పౌడరు, దివ్య ఎక్కడికి వెళ్ళింది? నిత్య దగ్గరికి.